మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పర్యటనలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని నగర టీడీపీ అధ్యక్షులు మాధార్పు వెంకటేష్ ఆరోపించారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు రైతులు, రాష్ట్ర ప్రజలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు అధికారం కోల్పోయాక వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తెరగాలని అన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో పర్యటనలు చేయకూడదని అధికారులు చెప్పినా దౌర్జన్యంగా పర్యటనలు చేస్తుండటం ఎంతవరకు సమంజసమన్నారు. వైకాపాయే కనుక ప్రజారంజక పాలన సాగించి ఉంటే నేడు ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి దిగజారి ఉండేది కాదన్నారు. వైకాపా అధినేత ఎప్పటికైనా చౌకబారు ఆరోపణలు మానుకుని ఏదైనా సమస్యలపై స్పందించాలనుకుంటే అసెంబ్లీకి వెళ్లి అక్కడ చర్చల్లో పాల్గొనాలన్నారు. అసలు వైకాపా పాలనలో ఎవరికి ఎటువంటి లబ్ధి చేకూరలేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించే జగన్ను గద్దెదించారని అన్నారు. కుట్రలతోనే నిన్న పాపను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి రాజకీయాలు మానుకోండి. మీకు ప్రజలు ఆల్రెడీ తీవ్రంగా మిమ్మల్ని ఓడించారు. మీకు 11 స్థానాలకే పరిమితం చేశారు. మీకు నిజంగా ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఇవ్వాల, ఒక శాసనసభ్యుడిగా మీకు గెలిపించారు. మీరు ఆ హోదాతో అసెంబ్లీకి వెళ్ళి నిజంగా ప్రజా సమస్యలపై మీకు మాట్లాడితే కనీసం అప్పుడైనా మీరు ఒక ఎమ్మెల్యేగా ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు. అంతేగాని సమస్యలే లేని ఈ రాష్ట్రంలో సమస్యలు సృష్టించాలని ఒక దురాలోచనతో ఈ వైసీపీ వాళ్ళు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మనందరికంటే ప్రజలు తెలివైన వాళ్ళు. ఎవరు అభివృద్ధి సంక్షేమం అందిస్తారో, ఎవరు వారికి అండగా ఉంటారో ప్రజలకు అన్నీ తెలుసు. నిజంగా మీరు రైతు పక్షపాత అయితే మీ హయాంలో సూటు కలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పెట్టి రైతులు భూములు దోచుకోవాలని మీరు చేసింది నిజమా కాదా అని సూటు కలుగుతున్న సమాధానం చెప్పండి. మళ్ళీ రైతుల సమస్యలు తెలిసి, వాళ్ళ ఇబ్బందులు, బాధలు తెలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 9 నెలలు అయింది. 9 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అపారమైన అనుభవాన్ని మొత్తం నిరంతరం శ్రమిస్తూ అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు.